హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు తెలుసు కదా, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే పక్కనున్న బెల్ని నొక్కారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో విషయానికి వచ్చేస్తే మొన్న మా బుజ్జి వాళ్ళు కదిరికైతే వెళ్ళారు కదండి. మా మర్ది అలానే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్ళారు కదా. ఇంకా రిటర్న్ అయితే వచ్చేసారనమాట. నైట్ వచ్చేసి కరెక్ట్ 10:30 11 సంథింగ్ అవుతుంది. ఇంకా నాకైతే ఐడియా లేదండి. ఇంకా ఆ టైంకి అయితే వెళ్ళారు. ఇంకా మార్నింగ్ కరెక్ట్ గా 11 అంటే 11కి వచ్చేసారు. 11:30 ఆ మధ్య. నాకైతే ఏ టెంపుల్ అన్నా అయిపోయి పులిహోర కానీ ఈ ప్రసాదం అయితే చాలా బాగుంటుందండి. అంటే మనమే కొనుక్కు రావాలన్నమాట. అక్కడ ఫ్రీగా అయితే ఇవ్వరు. అదైతే తెమ్మని చెప్పాను. ఇంకా తెస్తారా లేదా చూడాలి. ఇంకా చూస్తే ఇంకా తేలేదన్నమాట. ప్రసాదం అయితే లేదంట, సండే కాబట్టి. మా బుజ్జి అలా చెప్తారండి, కానీ అంటే తేకుండా చెప్తారన్నమాట. మర్చిపోయి వచ్చేసి ఇంకా అక్కడ లేదు అని అయితే చెప్పేస్తారు ఈజీగా. అలా అయితేనే తప్పించుకోవచ్చు కదా. నేను తేలేదు అంటే ఇంకా తప్పించుకోవడానికి కుదరదు కదా, అలా చెప్పేస్తారన్నమాట. ఇంకా మీకు అందరికీ తెలిసిందే కదా, నేను ఆయిల్ పెట్టుకునేది వచ్చేసి స్నానం చేసిన మరుసటి రోజు, ఆ మరుసటి రోజు పెట్టుకుంటాను అనమాట. అంటే 1 డే గ్యాప్ ఇచ్చి. ఇంకా 1 డేకే నాకు హెడ్ఏక్ అయితే ఓవర్గా వచ్చేసిందండి మార్నింగ్ టైంలోనే. ఇంకా ఏం చేయలేక నేనైతే ఆయిల్ పెట్టుకుందామని అలా కూర్చుంటే మా చారు వచ్చిందనమాట. అంతకుముందే నేనైతే మసాజ్ అయితే చేసుకున్నాను. అంటే హెడ్ఏక్ వచ్చిన వెంటనే ఇలా ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేపించుకున్నా, లేకుంటే మనమంతటా మనమే చేసుకున్నా కొంచెం రిలీఫ్ అవుతుందండి నాకైతే. అందుకనే నేనైతే మసాజ్ చేసుకుంటుంటే మా చారు అయితే వచ్చింది. ఇంకా చెయ్యమా అంటే ఇంకా చూస్తున్నారు కదా ఎంత బాగా చేస్తుందో. అంత హెడేక్ ఉన్నింది, సడన్ గా టక్కున తగ్గిపోయింది మసాజ్ చేపించుకునేసరికి. దానికి ముందు నేను చేసుకున్నానులేండి కొంచెం. ఇంకా చారుకు వచ్చినట్టు చారు చేస్తుంది. ఎంత బాగా చేస్తుందో కదా, ప్రొఫెషనల్ లాగా. ఈ మధ్య లాంగ్ వీడియోస్ ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యానండి. అందుకని ఒక రోజు గ్యాప్ ఇస్తున్నాను. ఇది వచ్చేసి మండే రోజు వీడియో అన్నమాట. ఇంకా తల ఆచుకుందామని చెప్పి చూస్తే అక్కడ ఏదో కుంటి మిడత లాగా ఉంది. క్లారిటీగా నాకైతే దాని పేరు తెలీదు. తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే మండే కాబట్టి ఇంకా తల స్నానం అయితే చేసుకొచ్చేసాను. అది కూడా కరెక్ట్గా 12 అయింది. అప్పటికి ఇంకా ఫుడ్ లేదు. ఇంకా నార్మల్గా నేను ఎంత ఫాస్ట్గా ఎంత ముందుగా అంటే స్నానం చేద్దాం అనుకున్నా, ఇంకా ఈ పిల్లల దగ్గర నాకు కరెక్ట్గా 11 12 ఆ మధ్య అవుతుంది. ఎంత లేదన్నా ప్రతిరోజు నేను కరెక్ట్గా 12 గంటలకు దెయ్యాలు తిరిగే టైంకే స్నానం అయితే చేస్తానండి. ఆ టైంలో నాకు జుట్టు విరబోసుకొని బయట ఉండాలంటే భయం. ఇంకా ఒకవేళ అలా ఉన్నా కూడా నైట్ టైంలో ఒకే కలరాలు అన్నమాట. దెయ్యాల కలరాలే వస్తాయి. హెయిర్స్ అలా విరబోసుకొని ఉంటే అదొక ఫీలింగ్ అన్నమాట. ఇలా ఉంటే ఇలా దెయ్యాలు కల్లోకి వస్తాయని చెప్పేసి ఇంకా నిజంగానే నైట్కు కల్లోకి అయితే వచ్చేస్తాయి. నేను జుట్టు విరబోసుకొని ఇప్పటికి కూడా నేను ఎక్కడికి వెళ్ళిందే లేదు ఈ భయంకే. ఇంకా స్నానం చేశాను కదా, ఫస్ట్ అయితే పూజ చేసేసాను. ఇంకా తల ఆర్చుకోకముందే పూజ అయితే చేసేసానండి. కాకపోతే నేను అప్పుడు వీడియో తీసుకోవడం ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీసుకోలేదు. ఇంకా పూజ అయితే కరెక్ట్గా నాకు 12:30కో 1 గంటకో కంప్లీట్ అయింది. ఎప్పుడు స్నానం చేస్తే అప్పుడు చేసేస్తాను. ఒక్కోసారి అయితే ఇంక ఇంత టైంలో ఎందుకులే అని చెప్పేసి ఈవినింగ్లో టైంలో చేసుకుంటూ ఉంటాను. ఇంకా బట్టలు అయితే మార్నింగ్ లేవంగానే ఇంకా బట్టలు అయితే సర్దేశానండి. ఒక 2-3 డేస్గా నాకు బట్టలు అయితే తీసేసాను అన్నమాట. మొత్తం తీసేసాను, కానీ ఇంకా సర్దడానికి బద్ధకానికి ఉండిపోయాను. అందుకనే ఇవాళ ఏదైతే అది అయింది అని చెప్పేసి ఇంకా మార్నింగే లేవంగానే బట్టలంతా మర్చేసి ఇంకా బీరువాని సర్దడమే స్టార్ట్ చేశాను అన్నమాట. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారని చెప్పేసి ఇంకా అన్ని సర్దేశాను. చూస్తున్నారు కదా, మా బుజ్జివే ఎక్కువ ఉన్నాయి బట్టలు అయితే. నావి కొన్ని తీసి ఇంకా ఇటు సైడ్ డోర్ ఉన్నాయి కదా, అటు సైడ్ డోర్లోకి అయితే పెట్టానండి. అంటే నార్మల్గా ఎప్పుడు వేసుకునే కాకుండా కొంచెం బాగుండేవి అయితే ఇటు సైడ్ అయితే పెట్టుకునేసాను. ఇంకా నేనైతే ఇంకా స్నానం చేయడం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తినేసాను. ఇంకా మా అమ్మకైతే కరెక్ట్గా 3 వీక్స్ 1 మంత్ ఇంకా చెప్తానండి. నేను ఇంకా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకునేది ఉంది. ఇలా ఉండిపోతే ఇంకా నాకు అసలే నిన్న జరిగిండేది ఈరోజు చెప్పమంటేనే గుర్తుండదు. అలాంటిది 1 మంత్ అయిపోతుంది. ఏం గుర్తుందో ఏం గుర్తులేదో కూడా తెలీదు. ఇంకా నేనైతే స్టిచ్ చేసుకోవాలి తప్పదు అన్నట్టయితే చెప్పాను. మా అమ్మ అయితే సరే మండే నుండి నువ్వేమన్నా చేసుకో, నేనైతే పిల్లల్ని చూసుకుంటానన్నట్టయితే చెప్పింది. అందుకని ఇంకా మా అమ్మ అయితే పిల్లల్ని చూసుకుంటుంది. ప్రస్తుతానికి ఆమెకి ఏం పని లేదన్నమాట, అన్ని పనులు అయిపోయాయి. అందుకని ఇంకా పిల్లల్ని చూసుకుంటుంది. ఇంకా నేనైతే స్టిచ్ చేసుకోవడానికి ఇక్కడ ఫస్ట్ అయితే కటింగ్ చేసుకుంటున్నానండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మనం ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు కటింగ్ చేసి పెట్టింది. అంటే లైనింగ్ అంతా కటింగ్ చేసి పెట్టేసుకున్నాం, అంటే మెజర్మెంట్స్ అంతా తీసుకొని. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అన్నమాట. బ్లౌజ్ పీస్కి మనం ఇప్పుడు అటాచ్ చేసి ఇంకా
కట్ చేసుకొని ఇంకా కుట్టేయడమే. యాక్చువల్గా ఈ వీడియోస్ ఏం తీసుకునేది వద్దు అని చెప్పేసి అనుకున్నానండి. ఎప్పుడు రొటీన్గా బోర్ కొడుతుంది, ఏదైనా కొత్తగా చేద్దాం అన్నట్టు ఇంకా నేనైతే వంటలు చేద్దాము అని చెప్పేసి అనుకున్నానండి. అంటే వంటలు అనేసరికి కేక్ అనుకునేపోరు, కేక్ కాదు. అండ్ నేను వచ్చేసి కారా బూందీ చేద్దామని చెప్పేసి ఒక 2-3 డేస్ నుండి ట్రై చేస్తున్నాను. కరివేపాకు లేకున్నా ఇన్ని రోజులు అయితే పోస్ట్ పోన్ చేస్తున్నానండి. అంటే నేను ట్రైనింగ్కి వెళ్తూ ఉంటే ఇంకా ముల్బాగులు తెచ్చుకునేసేదాన్ని. కాకపోతే ట్రైనింగ్కి వెళ్ళట్లేదు కదా, ఇంకా నేనైతే వెళ్ళట్లేదు. మా బుజ్జికి చెప్పినా ఇంకా తేకున్నా వచ్చేసి ఏదో ఒక సాకు అయితే చెప్పేస్తున్నారు. ఇంకా ఊర్లో అంటే ఇంకా ఊర్లో అయితే దొరకదు మనకి, అందుకని ఇన్ని రోజులు ఇంకా పోస్ట్ చేస్తున్నాను. ఇవాళ ఎలాగైనా చేసేయాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాను. నేను స్నానం చేసిన తర్వాత ఇవాళ హితికి నేను స్నానం చేసిన వెంటనే ఆమె కూడా పోసేసానండి. అంటే నాకేంటంటే చింటూ బిట్టు కంటే హితి కొంచెం నీట్గా ఉండడం ఇష్టం అనమాట. అంటే ఎప్పటికప్పుడు స్నానం చేపించడం. ఎందుకంటే ఇంకా చింటూ బిట్టుకు పోసేసరికి కరెక్ట్గా 4:30 అవుతుంది. ఇంకా వాళ్ళిద్దరికి పోసిన తర్వాత హితికి అయితే పోస్తామండి. అప్పటికే కొంచెం చాలా ఈవినింగ్ అయిపోతుంది అనమాట. ఇంకా అంత టైంలో పోసి అంటే రోజు పోయడం కొంచెం మంచిది కాదన్నట్టు కొంచెం ముందుగానే పోసేస్తాను నేనైతే హితికి. ఇంకా నేను స్నానం చేసిన వెంటనే హితికి అయితే పోసేసి ఇంకా హితికి అయితే రెడీ చేసేసి పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఇంకా నేను స్టిచ్ చేయడానికి కూర్చున్నాను. కుట్టడానికి అయితే కూర్చునేసాను, కానీ ఏది గుర్తుందో ఏది గుర్తులేదో నాకైతే తెలీదు. కుట్టేంత వరకు కుడుతూ ఉంటే ఒక్కో డౌట్ వస్తుంది అనమాట. అంటే ఒక్కో బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఒక్కో డౌట్ రేజ్ అవుతూ ఉంటుంది. ఆ డౌట్ని మనం క్లియర్ చేసుకుంటూ ఎన్ని బ్లౌజులు అయితే కుడతామో అంత బాగా పర్ఫెక్ట్గా మనకు వచ్చినట్టు లెక్క. నేను కుడుతున్నంత సేపు ఇంకా మా అమ్మ అయితే పిల్లల్ని హ్యాండిల్ చేసుకొని వాళ్ళకైతే బొమ్మలు పెట్టించింది. ప్రస్తుతానికి నా దగ్గరికి రారు. మెయిన్లీ నా దగ్గరకు వచ్చారంటే ఖచ్చితంగా మార్కర్ కోసమే వస్తారండి. అంటే మార్క్ చాక్ పీస్ ఉంటుంది కదా, దానికోసమే వస్తారు. ఇంకా అది ఇచ్చేసామంటే హ్యాపీగా తీసుకెళ్లి రాసినట్టు నటిస్తూ తినేస్తారన్నమాట. అందుకనే ఆ భయంకి నేను ఇప్పుడు మార్క్ చాక్ పీస్ నేను అక్కడ టేబుల్ మీద ఎక్కడ కానీ నేను పెట్టను. చూసారంటే ఇచ్చేంత వరకు వదలరు. నేను కూడా ఇంకా చూసేసారు కదా ఇంకా వదలరు అన్నట్టు ఇంకా కొంచెంగా తుంచిచ్చేస్తాను. ఇంకా దాన్ని తీసుకెళ్లి వాళ్ళు ఆ పని చేసుకుంటారనమాట. ఇంకా నాదైతే దాదాపు స్టిచ్ చేయడం కంప్లీట్ అవుతూ ఉంది. ఇంకా పిల్లలు చూస్తున్నారు కదా, ఇంకా లంచ్ కూడా చేయలేదు ఇవాళ. నేనైతే అలానే స్టిచ్ చేస్తూ ఉన్నాను. అంటే స్టిచ్చింగ్లో పడిపోయినామంటే ఏమి కానీ గుర్తుండదండి మనకి, అలా అన్నమాట. ఇంకా బయట వచ్చి చూస్తే ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా పిల్లలైతే ఇలా ఆడుకుంటూ ఇలా చూసుకుంటూ కూర్చున్నారు. హితమ్మ అయితే అప్పటికే పడుకుంది. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. అందుకనే హితికి అయితే నిద్ర వచ్చేసింది. మార్నింగ్ నుండి కూడా నిద్రపోలేదు. వీడియోస్ అలా స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంది. ఇంకా మేము తీసుకొని ఆ బొమ్మలు పిల్లోలకన్నీ పెట్టేసరికి ఇంకా పడుకుందన్నమాట. పడుకునేసింది. మా అమ్మ అయితే వంట చేస్తుంది. ఇంకా అంతలోనే నాకైతే ఇంకా పాపం అయితే చపాతీ తీసుకొచ్చింది తిను అని చెప్పేసి. ఇంకా చపాతీలు కానీ పూరీలు కానీ అంటే వంటే కూడా కానీ చాలా బాగా చేస్తుందండి పాపమ్మ ఈమె. ఇంకా చాలా బాగా చేస్తుంది. అలానే వీడియోస్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఎవరైనా కొంతమంది ఉంటారు కదా, వీడియో ఆన్ చేయంగానే నన్నెందుకు తీస్తుంది, అసలు నన్నెందుకు తీయాలి అన్నట్టు ఫీల్ అవుతారన్నమాట. నేను వీడియోస్లోకి వచ్చేస్తాను, నన్ను అందరూ చూసేస్తారన్నట్టు ఫీల్ అవుతారు. కానీ పాపం అలా కాదండి, హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ఇంకా వీడియో తీయన్నట్టు ఉంటుంది. అందుకని నేను అలా ఉండే వాళ్ళని ఎక్కువ తీబుద్ధి అవుతుంది అన్నమాట. ఇంకా నా బ్లౌజ్ అయితే కుట్టడం అయితే అయిపోయింది, కానీ కొంచెం ఏదో వెల్తిగా ఉందన్నమాట. అంటే ఏదో ఒక డిజైన్ పెడదామన్నట్టు డిజైన్ అయితే పెట్టానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే మాకేం డిజైన్ నేర్పించలేదు, ఓన్లీ బ్లౌజ్ మాత్రం నేర్పించారంతే. ఇంకా నేనైతే ఒక డిజైన్ అయితే పెట్టాను, కాకపోతే అది కొంచెం బోసిగా ఉంది. అందుకని నేనైతే చింటూ బిట్టువి మా అమ్మ వాళ్ళు ముందే వరకు అయితే తెచ్చినారండి ఒక డ్రెస్. ఆ డ్రెస్లో హారం లాగా వచ్చాయన్నమాట. మీరు చూసే ఉంటారు. ఆ హారంలోని పూసలు ఉంటాయి కదా, వాటిని తీసుకొని ఇక్కడ ఇలా నేనైతే హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఫైనల్గా ఎలా వస్తుందో అవుట్పుట్ చూడాలి. ఇలా అయితే చేస్తున్నానండి. ఏదైనా ఒక పని నేర్చుకుంటే ఆ పనికి సంబంధించింది మనకి ఎన్ని ఆలోచనలు వస్తాయి కదా, మనం అయితే చాలా రీక్రియేట్ చేయొచ్చు అన్నమాట. నేనైతే స్టిచ్చింగ్ నేర్చుకున్నప్పుడు అంటే స్టిచ్చింగ్ ఆల్రెడీ వచ్చు, కాకపోతే మిషన్ అయితే మన దగ్గర లేదు కదండి. అందుకనే మిషన్ ఇంటికి వచ్చినప్పటి నుండి ఏది ఎలా వాడాలా, అసలు పడేసేదాన్ని కూడా ఎలా వాడాలా అని చెప్పేసి నేర్చుకుంటున్నాను. అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట మనకైతే థాట్స్. అలా స్టిచ్ చేస్తూనే ఉన్నాను. మా బుజ్జి అయితే వచ్చేసారు. ఇంకా వస్తూ ఇంకా నేను ఎప్పటి నుండో అడుగుతున్నానండి ఇలా పౌచ్ అయితే కావాలని చెప్పేసి. కానీ ఈ పౌచ్ కాదు, మిక్కీ మౌస్ కావాలని చెప్పేసి అడుగుతుంటే ఇంకా ఆ పౌచ్కి బదులు సేమ్ అలాంటి పౌచే కలర్ డిఫరెంట్ ఇది తెచ్చారన్నమాట. ఇంకా నాకు నచ్చకపోయినా ఏం చేసే చెప్పండి, అది కొంచెం ఇది అయిపోయిందని చెప్పేసి దీని అయితే తీసుకునేసాను. ఫైనలీ మన బ్లౌజ్ అయితే అయిపోయింది. నేనైతే ఈ లాడాలకి ఇలా పెట్టానండి. నాకైతే కొత్తగా అనిపించింది, కాకపోతే కొంచెం పెద్దగా పెట్టింటే బాగుండేది. కానీ ఇలా కూడా చూడడానికి చాలా బాగుంది కదా. ఇంకా అన్ని ఒక్కొక్కటే నేర్చేసుకోవాలి. నేను ఒక్కటే చెప్పగలనండి, మనకి రాదు, నాకు రాదు, నేను చెయ్యలేను అని చెప్పేసి కూర్చుంటే మాత్రం నిజంగా టైం వేస్టే కానీ మనం చేసేది ఏముండదు. అదే మనకి రాకపోయినా చేద్దామని ఒక హోప్తో మనము ట్రై
ట్రై చేసామంటే ఖచ్చితంగా రానే వస్తుంది. లైక్ నేను ఇప్పుడు అంటే పిల్లలు ఉన్నారు కింద, ఇంకా వాళ్ళని చూసుకోవాలి, ఎలా వాయిస్ ఓవర్ ఇద్దాం అనేసి ఇంకా ఇంట్లోనే ఉన్నాను ఇంతసేపు. కరెక్ట్గా 10:30 పైన అయిపోయిందండి. కాకపోతే 11:30 కల్లా నేను వీడియో అప్లోడ్ చేసేయాలి. అలాంటిది ఇంకేదైతే అదైందని చెప్పేసి మిద్ది పైకి వచ్చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూస్తున్నారు కదా, కాదు అని చెప్పేసి కూర్చోంటే నేను కిందే ఉండిపోయేదాన్ని. ఇంకా అవుతుంది ఎలాగోలా చేద్దాం అన్నట్టు ఇంకా వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి ఇంకా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో అప్లోడ్ చేయగలిగాను. అలానే మనం పని ఏది మొదలు పెట్టినా సరే మధ్యలో వదిలేయకుండా దాని ఎండ్ వరకు అసలు సక్సెస్ వస్తుందో రాదో పక్కన పెట్టేసి మనం దానికోసం అని చెప్పేసి ప్రయత్నిస్తూనే ఉండాలి. అది ఎన్ని సంవత్సరాలన్నా అయిపోయి నాలాగా, అప్పుడే ఎంతో కొంత ప్రతిఫలం అయితే ఆశించగలం. ఇంకా నా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. లాస్ట్లో నేనైతే పిక్ యాడ్ చేస్తాను. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు. నేను అడుగుతూనే ఉంటాను, మీరు ఎవరు కూడా కామెంట్ చేయరు. ఒక్కోసారి మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే ఒక కామెంట్ ఎంత బూస్ట్ ఇస్తుందో తెలుసా వీడియోస్ చేసే వాళ్ళకి. అందుకనే ప్లీజ్ మా లాంటి చిన్న యూట్యూబర్స్ ని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా. ఇంట్లో మా బుజ్జి ఒకటే తిట్టుడు అనమాట. దీనికి కొంచెం టైం కేటాయించినప్పుడు అసలు దీనివల్ల ఏం ప్రయోజనం, ఏం వచ్చిందని చెప్పేసి ఇంతవరకు నువ్వు కంటిన్యూ చేస్తున్నావు అని చెప్పేసి. నేనైతే బ్లౌజ్ కుట్టడం అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కస్టమర్స్ది ఇంకా రెడీమేడ్ ఇవి ఉంటాయి కదా ప్యాంట్స్, వాటికంతా స్టిచ్ చేస్తున్నాను. అంటే ఒత్తుకుట్లు అయితే వేస్తున్నానండి. ఇంకా నైటీలు అవన్నీ కుట్టేది ఉంది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి టైం ఎక్కువైపోయిందని చెప్పేసి ఇంకా దాన్ని మాత్రం కుట్టేసి ఇంకా పడుకున్నాను. వీడియో కనుక నచ్చిందంటే ఒక చిన్న లైక్ వేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంతకీ బ్లౌజ్ ఎలా కామెంట్ చేయలేదు. బాగుందా? బాగుంటే కామెంట్ చేయండి అబ్బా. బాగాలేకుంటే కూడా కామెంట్ చేయండి. బాగుందని ఇప్పుడే ట్రై చేశాను కదా ఫస్ట్ టైం. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికి, ఉంటాను.